ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారికి కొన్ని వింతైన సంఘటనలు జరగబోతున్నాయి. వాటిని ఇప్పుడే వెంటనే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారి జాగ్రత్త. మీ చెవులు విప్పి వినండి. శత్రువుల పరిస్థితి చాలా ఘోరంగా, అంటే ఎవరికీ తెలియని ఒక అంతుపట్టని పరిస్థితి అయితే రాబోతుంది. అవును స్నేహితులారా, మీరు విన్నది నిజమే. ఇప్పుడు మీ శత్రువుల జీవిత దిశ రాబోయే 24 గంటల్లో తలకిందులు కాబోతుంది. శత్రువులు కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతుంది. అందుకే ఈ రోజు మీకు చెప్పబోయే మాట కేవలం ఒక రాశిఫలం మాత్రమే కాదు. ఇది మీ అదృష్టం చాలా కాలంగా మీ ముందు తెరవాలనుకుంటున్న ఆ నిజమైన ద్వారం. కానీ పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న నకారాత్మక నెగటివ్ శక్తులు మరియు మీ పురోగతిని చూసి ఈర్ష్యపడే వారి కుట్రలు ఆ ద్వారాన్ని పదే పదే మూసివేస్తూ వచ్చాయి. కానీ ఈ రోజున ఆ క్షణం వచ్చింది. ఈ రోజు విశ్వం యొక్క శక్తి ఒక అలాంటి మలుపు వద్ద నిలబడి ఉంది. అక్కడి నుండి మీ జీవిత దిశ పూర్తిగా మారిపోతుంది. ఈ మార్పు ఎంత లోతుగా ఉంటుందంటే రాబోయే సమయంలో మీరే స్వయంగా ఆశ్చర్యపోతారు. మరి స్నేహితులారా, ఈ మొత్తం సందేశంలో అత్యంత ముఖ్యమైన సంకేతం అయిన ఆ మాట ఇంకా చెప్పలేదు. ఇంకా అతిపెద్ద రహస్యం బయటకు రావాల్సి ఉంటుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీరు మధ్యలో వదిలేస్తే మీకు లభించవలసిన సమాచారం అసంపూర్తిగా ఉండిపోతుంది. అసంపూర్తి సమాచారం యొక్క మూల్యాన్ని మీరు మీ అదృష్టంతో చెల్లించవలసి రావచ్చు. కుంభరాశి స్నేహితులారా, చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఈ మాట కొన్నిసార్లు కేవలం 24 గంటలు మొత్తం జీవిత దిశను మార్చివేస్తాయి. ఈ మాటని బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే రాబోయే 24 గంటలు మీకు సాధారణ రోజు కాదు. ఇది అదృష్ట చక్రం తిరగడం ప్రారంభమైన సమయం. మీ దారిలో ముళ్లు పరిచిన వారు, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారు, మీ వెనక కుట్రలు పన్ని మిమ్మల్ని బలహీనపరచడానికి చెడు ప్రయోగాలు, తంత్ర మంత్రాలు మరియు నకారాత్మక శక్తుల సహాయం తీసుకున్నవారు, వారందరికీ తమ కర్మల లెక్క ప్రారంభం కాబోతుంది. కానీ మీ శత్రుల నాశనంతో మరియు మీ అతిపెద్ద సంతోషంతో ముడిపడి ఉన్న ఆ రహస్యం బయటికి రాకముందే మీరు ఈ మలుపు వరకు ఎలా చేరుకున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది అర్థం కానంత వరకు రాబోయే సంకేతాలు గుర్తించడం కష్టం. మీ జీవితంలో గత కొంతకాలంగా ఒక వింతైన అశాంతి ఉంది. మీలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. రాత్రి వేళల్లో నిద్ర హఠాత్తుగా మెలకు వచ్చేస్తుంది. స్పష్టమైన కారణం ఏదీ లేకుండా మనసులో వింతైన భావన, భయం కలుగుతుంది. కష్టం పూర్తిగా పడుతున్నారు, కానీ ప్రతిఫలం లభించడం లేదు. మీరు ఎక్కడ చేయి వేస్తే అక్కడ ఏదో ఒక అడ్డంకి వస్తుంది. డబ్బు సంపాదిస్తున్నారు, కానీ ఖర్చులు ఎంతలా పెరిగిపోయాయంటే పొదుపు చేయడం కూడా చాలా కష్టంగా మారింది. సంబంధాలు దూరం పెరుగుతుంది. ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య నిరంతరం మీ తలుపు తడుతూనే ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును ఇదే జరుగుతున్నాయి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది కేవలం చెడు సమయం అని మీరు అనుకుంటున్నారు. అది కేవలం యాదృచ్ఛికం అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ మాట గుర్తుంచుకోండి. ప్రతి దిశ నుండి ఒకేసారి సమస్యలు వస్తున్నాయంటే అవి కేవలం యాదృచ్ఛికం కాదు, అవి ఒక సంకేతం. మీ చుట్టూ ఏదో ఒక అదృశ్య అడ్డంకి ఉండి అది కావాలని మీ మార్గాన్ని అడ్డుకుంటుందనే దానికి ఇది సంకేతం. అడ్డంకి వెనుక ఎవరున్నారు, ఆ రహస్యం కాసేపట్లో బయటికి వస్తుంది. ముందుగా ఇది అర్థం చేసుకోండి. అశాంతి, ఈ అలసట, ఈ వైఫల్యం యొక్క భారం ఇవేవి వృధాగా పోలేదు. కుంభరాశి వారు ఏ పరీక్ష అయితే సుదీర్ఘ సాగుతుందో ఆ వ్యక్తికి ఈశ్వరుడు, గణేశుడు, లక్ష్మీమాత ఏదో పెద్దది ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని అర్థం. సాధారణ పరీక్ష సాధారణంగా ఉంటుంది, కానీ అదృష్టం ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం ఎంచుకున్న వ్యక్తి యొక్క పరీక్ష సుదీర్ఘంగా, కష్టంగా మరియు అలసిపోయేలా ఉంటుంది. ఈ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకుంటున్నారు. మీ మాట ఎవరు వినడం లేదని అనుకుంటున్నారు. బహుశా అదృష్టం మీతో లేదేమో అని అనుకుంటున్నారు. కానీ నిజమేమిటంటే విశ్వం యొక్క శక్తి ప్రతి క్షణం మీతోనే ఉంది. అది మిమ్మల్ని చూస్తుంది. అది మీ కష్టాన్ని నమోదు చేస్తుంది. మరి అది మీ శత్రువుల ప్రతి కుట్రను, ప్రతి విశ్వఘాతకాన్ని, ప్రతి మోసాన్ని కూడా లెక్క కడుతుంది. ఎవరైతే మీపై గుప్త శత్రువుగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే మీ పేరు మీద అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారో, ఎవరైతే మీకు దిష్టి తగిలేలా చేస్తున్నారో, మిమ్మల్ని ఆపడానికి ప్రతి ఉపాయాన్ని ఉపయోగిస్తున్నారో, వారి కర్మల లెక్క సిద్ధమవుతుంది. ఇప్పుడు ఆ లెక్క తేలే సమయం వచ్చింది. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి ఈ మొత్తం సందేశానికి ప్రాణం లాంటి ఆ అతిపెద్ద రహస్యాన్ని ఇంకా చెప్పలేదు. దానికి ముందు మీ చుట్టూ ఎన్ని రకాల సంకేతాలు నడుస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. ఇవి మీ ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఒకేసారి పనిచేస్తున్న
3 సంకేతాలు ఇవే. వీటిని మీరు అర్థం చేసుకుంటే రాబోయే సంతోషాన్ని గుర్తించడం మీకు సులభమవుతుంది. మొదటి సంకేతం ఏమిటంటే గత కొన్ని రోజులుగా మీకు ఎవరో ఒక పాత పరిచయస్తుడి జ్ఞాపకం పదే పదే వస్తూ ఉంటుంది. మీతో సంబంధం తెగిపోయిన వ్యక్తి లేదా మధ్యలోనే ఎక్కడో ఆగిపోయిన బంధం మీ జ్ఞాపకం ఆ దిశ నుండి ఏదో ఒక సకారాత్మక పాజిటివ్ సందేశం రాబోతుందనడానికి ఒక సంకేతం. రెండవ సంకేతం ఏమిటంటే చాలా కాలంగా నిలిచిపోయిన ఏదో ఒక పనిలో హఠాత్తుగా కదలిక కనిపిస్తుంది. నిలిచిపోయిన ఆ పని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని తెరిచే ఏదో ఒక సమాచారం లేదా వార్త వస్తుంది. మూడో సంకేతం అత్యంత ముఖ్యమైనది. మీ చుట్టూ ఇప్పటి వరకు ప్రశాంతంగా కనిపిస్తూ పైకి నవ్వుతూ కానీ లోపల మీ విజయంతో అశాంతిగా ఉన్న ఒక వ్యక్తి ప్రవర్తనలో సూక్ష్మమైన మార్పు అయితే వస్తుంది. ఆ మార్పు చాలా చిన్నగా ఉంటుంది కానీ మీరు గమనిస్తే ఇప్పటి వరకు మీపై కుట్రలు పన్నుతున్న వ్యక్తి ఇతడే అని అర్థం చేసుకుంటారు. చెవులు తెరిచి వినండి ఈ మాటని. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు, బంధనాలు, అదృశ్య అవరోధాలు ఏవి ఒక రోజుల్లో రాలేదు. ఇవన్నీ మీ చుట్టూ కావాలనే వ్యాప్తి చేయబడిన నెగిటివ్ ఎనర్జీ ఫలితమే. కొన్నిసార్లు చెడు సమయం ఊరికే వస్తుందని మనం అనుకుంటాం, కానీ ఆ చెడు సమయం పదే పదే వచ్చినప్పుడు, నిరంతరం ఖర్చులు పెరుగుతున్నప్పుడు, అనారోగ్యం మరియు ఒత్తిడి ఒకేసారి వచ్చినప్పుడు, ఇంట్లో గొడవలు మరియు బయట అవమానం ఒకేసారి ఎదురైనప్పుడు ఇదంతా కూడా మీపై చెడు దృష్టి ప్రభావం ఉందనడానికి ప్రకృతి ఇస్తున్న సంకేతం. మిమ్మల్ని చూసి ఈర్ష్యతో ఎవరో ఏదో చేశారు. దాని ప్రభావం మీ వాతావరణం మొత్తంపై పడుతుంది. మీ పురోగతిని ఆపడానికి నడిపిన తామసిక శక్తుల ఆట ఇది. కానీ ఈ ఆట ఇంకా ఎక్కువ రోజులు సాగదు. ఎందుకంటే రాబోయే రహస్యం బయటపడిన తర్వాత అంతా మారిపోతుంది. ఇక ఆ రహస్య వరకు చేరుకోలేదు. ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న గుప్త శత్రువులు ఎవరు కొత్తవారు కాదు. వారు మీ సొంత వారని భావించిన వారే. మీరు మీ ఇంటికి ఆహ్వానించిన వారే. మీ కష్ట సుఖాలు పంచుకున్న వారే. వారిలో ఎవరో ఒకరు మీ వెనుక ఒక నిజమైన మనిషి ఎప్పటికీ చేయని పనిని చేశారు. విశ్వఘాతకం యొక్క ఈ గాయం కొన్నిసార్లు ఎంత లోతుగా ఉంటుందంటే మన బాధకు అసలు కారణం ఏమిటో మనకే తెలియదు. మన అదృష్టం బాగోలేదేమో, మనం ఏదైనా తప్పు చేశామేమో, లేదా మనమే బలహీనంగా ఉన్నామేమో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ నిజం ఏమిటంటే మీరు బలహీనంగా లేరు. మీ శక్తిని కావాలని తొక్కిపెట్టారు. అలా తొక్కిపెట్టిన వారు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన వారే. కుంభరాశి స్నేహితులారా, ఇది వింటే మనసులో బాధగా ఉంటుంది, కానీ మీ బాధను అనుభవించడం అవసరం. ఎందుకంటే అసలైన మార్పు ప్రారంభమయ్యే మొదటి అడుగు ఇదే. ఆ మార్పు ఏమిటో, ఆ రహస్యం ఏమిటో కాసేపట్లో బయటపడుతుంది. మరి స్నేహితులారా, తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న కుంభరాశి జాతకుల ఈ సకారాత్మక శక్తి ఈ సందేశాన్ని ఇంకా శక్తివంతంగా మారుస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో కుంభరాశి జాతకులు తరచుగా చేసే మరియు వారి అతిపెద్ద సంతోషం ఆలస్యం కావడానికి కారణమయ్యే 3 తప్పుల గురించి మాట్లాడుకుందాం. మొదటి తప్పు ఏమిటంటే అదృష్టం మారడం మొదలైనప్పుడు ఆ మార్పు చాలా చిన్న సంకేతాల రూపంలో వస్తుంది, కానీ ప్రజలు ఆ చిన్న సంకేతాలు నిర్లక్ష్యం చేస్తారు. అదృష్టం మార్పు ఏదో పెద్ద పేలుడుతో వస్తుందని అనుకుంటారు, కానీ అలా జరగదు. ఒక సాధారణ ఫోన్ కాల్, ఒక సాధారణ సంభాషణ, ఒక చిన్న కలయిక, ఇవే మున్ముందు మీ జీవితంలో అతిపెద్ద ఆధారంగా మారే క్షణాలు. రెండో తప్పు ఏమిటంటే ఏదైనా కొత్త అవకాశం ముందుకు వచ్చినప్పుడు భయం వల్ల వెనకడుగు వేస్తారు. గతంలో కూడా ప్రయత్నించాం, వైఫల్యం ఎదురయ్యింది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని ఆలోచించేస్తారు. కానీ ఈ ఆలోచన మీ అతిపెద్ద పొరపాటు అవుతుంది. గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈసారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈసారి గ్రహస్థితి వేరుగా ఉంటుంది. ఈసారి అదృష్టం మీ వైపు మొగ్గు చూపుతుంది. మరి మూడవ తప్పు అత్యంత ప్రమాదకరమైనది. మీరు కోపంలో ఏదైనా ఒక అడుగు వేయాలని, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని మీ విరోధులు కోరుకుంటారు. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఓడించలేరని వారికి తెలుసు. అందుకే వారు మిమ్మల్ని పదే పదే రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. మీరు ఆ రెచ్చగొట్టుడుకు లొంగి ఏదైనా చేస్తే వారి కుట్ర సఫలమవుతుంది. అందుకే ఈ 2 రోజులు మీ ప్రశాంతతను అతిపెద్ద ఆయుధంగా మార్చుకోండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన మరొక విషయం, మీ పేరులో మొదటి అక్షరం. అవును, ఈ వీడియో చూస్తున్న కుంభరాశి జాతకుల్లో ఎవరి పేరు యొక్క మొదటి అక్షరం గా, శ, ష, స మరియు కాతో ఏదో ఒకటి ఉంటుందో వారికి ఈ సమయం ప్రత్యేకంగా ముఖ్యమైనది. ఈ అక్షరాలు ఉన్న జాతకంలో ఈ సమయంలో ఒక ప్రత్యేక శక్తి క్రియాశీలమవుతుంది. అది వారి నిలిచిపోయిన పనులకు వేగం ఇస్తుంది. ఒకవేళ మీ పేరు మొదటి అక్షరం వీటిలో లేకపోయినా నిరాశపడకండి. ఈ సందేశం కుంభరాశి వారికి వర్తిస్తుంది. కేవలం పైన పేర్కొన్న అక్షరాల వారికి ఈ ప్రభావం కొంచెం తీవ్రంగా మరియు త్వరగా కనిపిస్తుంది. ఈ మాటను గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆ క్షణం వస్తుంది. ఆ మొత్తం సందేశం దేనికోసం వచ్చిందో ఆ క్షణం పదే పదే సంకేతం ఇవ్వబడిన రహస్యం మీరు ఈ వీడియో చూస్తూ ఉండడానికి కారణమైన నిజం. కానీ ముందుగా ఒక పని చేయండి. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో ఆ భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇది కేవలం ఒక పదం కాదు, మీ అదృష్టంపై మీరు ఉంచే నమ్మకానికి ప్రతీక. మనసులోని పాజిటివ్
నెగటివ్ ఎనర్జీ చాలా సార్లు పరిస్థితులు మార్చేస్తుంది. ఇప్పుడు ముందుకు వినండి. కుంభరాశి వారికి రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక అలాంటి మలుపు. ఇక్కడ శని యొక్క తీవ్రమైన దృష్టి మరియు అదృష్టి యొక్క సూక్ష్మ మార్పులు ఒకేసారి పనిచేస్తున్నాయి. శని దేవుడు కర్మల దేవుడు. ఆయన నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైన ఆయన చేసే న్యాయం పూర్తి స్థాయిలో మరియు శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు శని దృష్టి మీ పట్ల అన్యాయం చేసిన వారిపై పడుతుంది. మీ గురించి భ్రమలు వ్యాప్తి చేసిన వారిపై, మీ పనిలో ఆటంకాలు సృష్టించిన వారిపై, మీ కుటుంబంలో కలహాలు రేపిన వారిపై మరియు మీ కష్టానికి దక్కవలసిన గుర్తింపును లాక్కున్న వారిపై పడింది. ఈ ప్రజలందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ కర్మల ఫలాన్ని అనుభవించడం మొదలు పెడతారు. వారి జీవితంలో ఒక అలాంటి అశాంతి వస్తుంది. అది వారిని ప్రశాంతంగా ఉండనివ్వదు. వారు పన్నిన వలలో వారే చిక్కుకోవడం ప్రారంభిస్తారు మరియు దిక్కుతోచని సమయంలో అటు ఇటు పరిగెడుతూ ఎక్కడ శాంతి లభించని పరిస్థితి వారిది అవుతుంది. ఘోరమైన సంక్షోభం వారి తలుపు తట్టబోతుంది. మిమ్మల్ని ఓడించాలని చూసిన వారి ఓటమి మొదలయ్యింది. మీ ప్రతిష్టను దిగజార్చాలని చూసిన వారి అసస్వరూపం అందరి ముందు బయటపడుతుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఇదే విశ్వం యొక్క న్యాయం. దీనిలో ఎవరికి అన్యాయం అనేది జరగదు. ఇప్పుడు ఈ మొత్తం సందేశానికి కేంద్ర బిందువైన అత్యంత ముఖ్యమైన మాటను వినండి. ఏ పెద్ద సంతోషం గురించి అయితే చెప్పబడుతుందో దానికి సంబంధించిన ద్వారం ఇప్పుడు తెరుచుకుంటుంది. ఈ సంతోషం ఏదో ఒక ఘటన మాత్రమే కాదు. చాలా కాలంగా మీరు మీ మనసుపై భుజాలపై మోస్తున్న భారం తేలికయ్యే అనుభూతి ఇది. మీరు అనుభవించినది, ఓర్చుకున్నది, మనసులో అణిచిపెట్టుకున్నది, వీటన్నిటికీ ఒకేసారి సమాధానం అయితే రాబోతుంది. కెరీర్ రంగంలో కూడా ఇప్పటి వరకు మూతపడిన తలుపుల్లో ఒక తలుపు తెరవబడుతుంది. ఏ పై అధికారి అయితే మీ అర్హతను నిర్లక్ష్యం చేశారు ఆయనే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి వస్తుంది. ఏ కస్టమర్, ఏ పరిచయం, ఏ అవకాశం, ఏ మార్గం అయితే మూసుకుపోయిందని మీరు అనుకున్నారు అక్కడ హఠాత్తుగా కదలిక కనిపిస్తుంది. మీకు లాభం చేకూరుస్తుంది. ధన విషయంలో కూడా గ్రహాలు ఒక ప్రత్యేక సంకేతాన్ని ఇస్తున్నాయి. నిలిచిపోయిన ఏదైనా చెల్లింపు లభించవచ్చు. మీరు దాదాపు మర్చిపోయిన పాత పెట్టుబడి ఏదైనా హఠాత్తుగా లాభాలను ఇవ్వడం మొదలవుతుంది. ఆదాయానికి సంబంధించిన ఏదైనా కొత్త మార్గం కూడా మీ ముందుకైతే రాబోతుంది. అది రాబోయే నెలల్లో మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేయగలదు. మరి స్నేహితులారా, హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ సందేశాన్ని వింటూ తమకు మంచి సమయం రాబోతుందని మనసులో నమ్మకం ఉన్నవారు తప్పకుండా కామెంట్ చేయండి. మీ కుటుంబంలో కూడా ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. చాలా కాలంగా సాగుతున్న పొరపాట్లు, పెరుగుతున్న దూరాలు, తెగిపోతున్నట్లు అనిపించిన బంధాల్లో మెల్లమెల్లగా మీకు నమ్మకం అయితే తిరిగి వస్తుంది. చాలా ముఖ్యమైనది కానీ చాలా కాలంగా జరగని ఏదో ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ తర్వాత వాతావరణం మారుతుంది. ఇంటి వాతావరణం తేలికవుతుంది. ఇంటి చింతల వల్ల మీరు మోస్తున్న మానసిక భారం తగ్గడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలో కూడా ఎవరైనా ప్రత్యేక వ్యక్తి ఉండి వారి గురించి మీ మనసులో అయోమయం ఉంటే, మీరు ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంటే ఈ రాబోయే 24 గంటల్లో పరిస్థితులు స్వయంగా చాలా విషయాలు స్పష్టం చేస్తాయి. మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండి ప్రజల ప్రవర్తన మీకు ఏం చెప్తుందో గమనించండి. మరి స్నేహితులారా, మీరు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటే రాబోయే 24 గంటల్లో ఏదైనా సానుకూల వార్త లేదా ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు. మీరు ఇప్పటికే ఉద్యోగంలో ఉంటే నిలిచిపోయిన పనికి ఆమోదం లభించవచ్చు. కొత్త బాధ్యతకు సంబంధించిన ప్రతిపాదన రావచ్చు. లేదా గతంలో మిమ్మల్ని పట్టించుకొని పై అధికారి ఇప్పుడు మీ పనిని ప్రశంసించడం ప్రారంభించవచ్చు. మీరు వ్యాపారం చేస్తుంటే ఏదైనా పాత కస్టమర్ తిరిగి రావచ్చు. మీరు ప్రణాళిక కొత్త ఊపిరి పోసే ప్రతిపాదన కూడా రావచ్చండి. మీరు విద్యార్థి అయితే మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితం రావచ్చు. వివాహితులైతే జీవిత భాగస్వామితో సంబంధాల్లో మధురత పెరుగుతుంది. అవివాహితులైతే ఏదైనా అర్థవంతమైన పరిచయం లేదా భవిష్యత్తుకు ఆశాజనకమైన సంకేతం లభిస్తుంది. కానీ వీటన్నిటికీ ఒక షరతు అయితే ఉంటుంది. ఆ షరతు ఏమిటంటే, ఈ అవకాశం వచ్చినప్పుడు, ఈ సంకేతం కనిపించినప్పుడు, ఆ చిన్న ద్వారం తెరుచుకున్నప్పుడు భయం వల్ల వెనకడుగు వేయకండి. ఎందుకంటే అదృష్టం కొన్నిసార్లు పెద్ద అద్భుతాలు చాలా చిన్న రూపంలో తీసుకొస్తుంది. మరి స్నేహితులారా, ఇవన్నీ మీ కళ్ల ముందు కదులుతున్నట్టు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో నేను విజయం సాధిస్తాను అని తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి కష్టం తర్వాత మిమ్మల్ని మళ్లీ నిలబెట్టే మీ లోపల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఇప్పుడు ఇప్పటి వరకు పూర్తిగా బయటికి రాని కానీ ఇప్పుడు రాబోతున్న ఆ రహస్యం గురించి తెలుసుకుందాం. మీ జీవితంలో మొదటి చూపులో చాలా సాధారణంగా కనిపించే ఆ ఒక క్షణం అయితే రాబోతుంది. బహుశా మీకు తెలియని నెంబర్ నుండి ఒక ఫోన్ కాల్ రావచ్చు. మొదట్లో అర్థం లేనిదిగా అనిపించే ఒక మెసేజ్ రావచ్చు. మీరు అస్సలు ఊహించని చోట ఎవరో పాత పరిచయస్తుడితో
హఠాత్తుగా కలయిక జరగవచ్చు. నిలిచిపోయిన మీ పని హఠాత్తుగా ముందుకు తీసుకెళ్లే ఏదో ఒక సమాచారం లభిస్తుంది. ఆ సమయంలో ఇది మీకు చాలా సాధారణంగా అనిపిస్తుంది, కానీ ఆ క్షణమే మునుముందు మీ జీవితంలో అతిపెద్ద సంతోషానికి మొదటి అడుగుగా మారుతుంది. ఈ క్షణాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారే అందరికంటే ముందుగా అదృష్ట బహుమతిని పొందుతారు. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు, మీ అదృష్ట తాళాలు తెరిచే తాళం చెవి. ఆ తాళం చెవిని ఉపయోగించాలంటే మీరు ఈ సమయంలో అత్యంత ప్రభావవంతమైన 3 పరిహారాలు చేయాల్సి ఉంటుంది. మొదటిది, ఈ రోజున హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఆయనకు ఎర్రటి పూలు సింధూరం సమర్పించి మనసులోనే ఈ మంత్రాన్ని 3 సార్లు చదవండి. ఓం హనుమతియే నమః. రాముని పని చేయడానికి ఆతురత చూపే హనుమంతుడా, నా జీవితంలోని చీకటిని దూరం చెయ్యి. తరువాత హనుమాన్ చాలీసా పఠించి దీపం వెలిగించి ఇంటికి తిరిగి రండి. ఈ పరిహారం మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తులను దూరం చేస్తుంది మరియు మీ పురోగతిని ఆపుతున్న బంధనాలు తెంచేస్తుంది. రెండవ పరిహారం, లక్ష్మీదేవిని ధ్యానించండి. ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు బట్టలు ధరించి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించండి. శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. తరువాత ఏదైనా తీయటి ప్రసాదం సమర్పించి అదే ప్రసాదాన్ని ఇంట్లోని అందరికి పంచండి. ఈ పరిహారం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది మరియు లక్ష్మీదేవి రాకకు ఉన్న అడ్డంకులకు తొలగిస్తుంది. మరియు మూడవ పరిహారం, ఉదయం రావి ఆకులు తీసుకురండి. వాటిని మంచి నీటితో కడిగి ఒక పాత్రలో ఉంచి దానిపై నల్ల నువ్వులు ఉంచండి. తరువాత శనిదేవుడికి ఈ మంత్రాన్ని 7 సార్లు చదవండి. ఓం శం శనిశ్చర్య నమః. ఈ పరిహారం మీపై కుట్రలు పన్నుతున్న గుప్త శత్రువుల ప్రయత్నాలను నిష్ఫలం చేస్తుంది మరియు శనిదేవుడి కృపతో వారి చెడు కర్మల ఫలితం వారికి తిరోగమనం చేస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు అత్యంత రహస్యమైన మాట వినండి. రాబోయే 24 గంటల్లో మీ ముందు 2 మార్గాలకు వస్తాయి. ఒక మార్గం సులభంగా తెలిసినదిగా కనిపిస్తుంది, దానిపై నడవడం సురక్షితంగా అనిపిస్తుంది, కానీ ఆ మార్గం మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంచేస్తుంది. రెండో మార్గం కొంచెం కొత్తగా, అసౌకర్యంగా, కొద్దిగా రిస్క్ తో కూడుకున్నది కనిపిస్తుంది, కానీ అదే మార్గం మిమ్మల్ని గౌరవం, పురోగతి మరియు అదృష్ట మార్పు దిశగా తీసుకెళ్తుంది. ఆ క్షణంలో మీ భయాన్ని మార్గదర్శిగా మార్చుకోండి, ఎందుకంటే మీ లోపల సరైన దిశను చూపే ఒక స్వరం ఉంది. ఆ స్వరాన్ని విని దానిపై నమ్మకం ఉంచండి. కొన్నిసార్లు ఈశ్వరుడు మన పరీక్షను సుదీర్ఘంగా ఎందుకు చేస్తాడంటే, విజయం లభించినప్పుడు అది కేవలం క్షణికమైన సంతోషంగా కాకుండా శాశ్వత మార్పుగా మారాలని. మీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సుదీర్ఘ పోరాటం, ఈ సుదీర్ఘ నిరీక్షణ, ఇవన్నీ ఎందుకంటే మీ సంతోషం వచ్చినప్పుడు అది నిలబడాలని, శాశ్వతంగా ఉండాలని, మీ జీవితానికి ఒక కొత్త దిశ ఇవ్వాలని. మరి స్నేహితులారా, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న రహస్యాన్ని మీరు శ్రద్ధగా వినకపోతే విశ్వం ఎంతగానో సిద్ధం చేసిన అవకాశాన్ని మీరు కోల్పోవచ్చు. ఈ రోజున మీ జీవితంలో సాధారణంగా కనిపించే సంఘటనలే మునుముందు మీ భవిష్యత్తులో అతిపెద్ద గొప్పగా మారతాయి. అందుకే ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా గమనించండి, ప్రతి కలయికలో అవకాశాన్ని వెతకండి, ప్రతి మెసేజ్ ని శ్రద్ధగా చదవండి. మీ మనసు ఏదైనా సకారాత్మక నిర్ణయం తీసుకోమని చెప్తున్నా ప్రతి క్షణంలోనూ భయపడకండి, ఎందుకంటే అదృష్ట ద్వారాలు తరచుగా చాలా మెల్లటి శబ్దంతో తడబడతాయి. ఆ శబ్దాన్ని విన్నవారు ముందుకు సాగుతారు, వినలేని వారు ఎదురు చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు మీపై విరోధంగా నిలబడిన వారి గురించి మాట్లాడితే, మీ వెనుక మాట్లాడిన వారు, మీ ప్రయత్నాలను తక్కువ చేసి చూపిస్తున్న వారు, మీ దారిలో అడ్డంకులు సృష్టించిన వారు, అబద్ధాలు చెప్పి మోసం చేసిన వారు, విశ్వఘాతకానికి పాల్పడిన వారు కూడా, మీ కష్టాన్ని వ్యర్థం చేయడానికి చూసిన వారు, మీ కుటుంబంలో చీలికలు తేవడానికి ప్రయత్నించిన వారు, వారి కోసం సమయం ఇప్పుడు మలుపు తిరుగుతుంది. వారు సృష్టించిన భ్రమలు మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఎవరి ముందైతే వారు మిమ్మల్ని ఎగతాళి చేశారు, వారి ముందే వారి నిజస్వరూపం బయటపడుతుంది. వారు పన్నిన అబద్ధాల వల్ల వారే చిక్కుకుంటారు. మీపై పన్నిన కుట్రల భారం వారి భుజాలపైన పడుతుంది. నాశనం వారి తలుపు తడుతుంది. వినాశనం వారి సొంత తప్పుల వల్ల జరుగుతుంది. ఘోరమైన సంక్షోభంలో చిక్కుకుంటారు. వారికి తోడుగా ఎవరు ఉండరు, ఎందుకంటే ఇతరులను పడదోసి ముందుకు వెళ్లేవారు ఏదో ఒక రోజు తాము తవ్విన గోతులో తామే పడతారు. ఇదే దేవుడి న్యాయం, ఇదే కర్మ సిద్ధాంతం. కలియుగంలో కూడా దీన్ని ఎవరు కాదనలేరు స్నేహితులారా, దీని అర్థం మీరు వారి పతనం కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలని కాదు. మీరు వారిపై పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, వారిని అవమానించాల్సిన అవసరం లేదు, వారికి చెడు కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ అతిపెద్ద విజయం మీ పురోగతి మాత్రమే. మీరు ముందుకు సాగినప్పుడు, మీకు గౌరవం లభించినప్పుడు, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు, ఈ రోజు మిమ్మల్ని విమర్శించే వారే రేపు నోళ్లు మూసుకుంటారు. కొందరు క్షమాపణలు కోరతారు, కొందరు లోపలే పశ్చాత్తాపడతారు, మరి కొందరు తాము బలహీనుడు అనుకున్న వ్యక్తి ఎంత బలంగా ఎలా తయారయ్యాడో చూసి మరింత షాక్ అవుతారు. రాబోయే సమయం మీ జీవితంలో కనిపించే దృశ్యం ఇదే. ఆ రోజు మీరు ప్రశాంతంగా నవ్వుతారు, మీరు సరైన పని చేశారని లోపల నుండి గ్రహిస్తారు. మరి స్నేహితులారా, ఈ సమయం ప్రతి చెడు సమయం తర్వాత మిమ్మల్ని మళ్లీ లేచి నిలబెట్టే మీ లోపల శక్తిని నిద్రలేపే దానికి ప్రతీక. మరి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సంకేతం ఏమిటంటే, ఈ రోజు రాత్రి మీరు నిద్రపోయే ముందు కాసేపు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మనసును స్థిరపరచండి.
ప్రార్థించండి. మీ ఇష్ట దైవాన్ని స్మరించుకొని శనిదేవుడి మనసులో ఇలా ప్రార్థించండి. ఓ శనిదేవ, మీరు ఈ భూమిపై ఏ న్యాయం అయితే స్థాపించారో ఆ న్యాయంలో ఒక భాగం నా జీవితంలో కూడా రానివ్వు. నా విరోధుల కర్మఫలం వారికి లభించనివ్వు. నా కష్టానికి తగిన ప్రతిఫలం నాకు లభించనివ్వు. నాకు సరైన నిర్ణయం తీసుకుని బుద్ధిని ప్రసాదించండి. నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ పెద్ద సంతోషానికి మార్గాన్ని సమకూర్చండి చేయండి. ఈ ప్రార్థన చాలా సరళమైనది, కానీ దీని శక్తి చాలా లోతైనది. నిజమైన మనసుతో ప్రార్థించే వ్యక్తి జీవితంలో అదృశ్య మార్పు ప్రారంభమవుతుంది. అది మెల్లమెల్లగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మరియు ఈ సందేశం మీకు ఒక చివరి అవకాశం లాంటిది. ఈ రోజు వచ్చే సంకేతాలు మీరు గుర్తించి ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే రాబోయే సమయంలో మీరు వెనక్కి తిరిగి చూసుకొని ఆ రోజు నుండే నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెబుతారు. ఒకవేళ భయం వల్ల వెనకడుగు వేస్తే అదృష్ట బహుమతి రావడం అది కొంత ఆలస్యం అవుతుంది. అందుకే ఈ రోజు సాధారణమైనదిగా భావించకండి. మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సందర్భం రాబోతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.